అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో చూద్దాం. సంక్రాంతి వరాలు 6,700 కోట్ల రూపాయలు అంటండి. పలు రకాల బకాయిలు చెల్లింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, చిన్న గుత్తేదారులకు ప్రయోజనం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష. సంక్రాంతి సమయంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా ఆర్థిక నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, గుత్తేదారులు, పోలీస్ సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు 6,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఈ నిర్ణయం లక్షల మంది ఇళ్లల్లో సంతోషం పంచుతుంది. ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఉన్నా ప్రజలకు మేలు చేయాలనేదే మా ప్రయత్నం. ఎక్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వేశారండి, అంటే ఈ రకంగా పోస్ట్ చేశారనమాట. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. ఉద్యోగులు, పోలీసులు, రైతులు, విద్యార్థులు, చిన్న గుత్తేదారులకు కలిపి 6,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు రవిచంద్ర, రాజమౌళి తదితరులతో సుదీర్ఘంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. అనంతరం 6,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం నిర్ణయాలను ఆర్థిక మంత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇది పరిస్థితి. దేనికోసం అనేది రెండో పేజీలో ఇదిగోండి, ఇక్కడ వేసారు చూడండి. రీఎంబర్స్మెంట్ చెల్లింపులు మొత్తం ఇవంట. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు 519 కోట్లు జీపీఎఫ్ బకాయిలు. పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక విడత మొత్తం 214 కోట్లు. ఉద్యోగుల సిపిఎస్కు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన మొత్తంలో 300 కోట్లు. టీడీఎస్ కింద 265 కోట్లు. ఇవన్నీ కలిపి ఉద్యోగులకు మొత్తం 1,300 కోట్లు. 6.5 లక్షల మంది యువ విద్యార్థులకు మేలు చేసేలా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి 788 కోట్ల రూపాయలు. చిన్న గుత్తేదారుల్లో 10 లక్షల లోపు బకాయిలు ఉన్నవారికి 586 కోట్లు విడుదల. దీనివల్ల 26,000 మందికి ప్రయోజనం. అమరావతి రైతులకు కౌలు బకాయిలు 244 కోట్ల రూపాయలు. చిరు వ్యాపారులకు 100 కోట్ల రూపాయలు లబ్ధి. ఎన్టీఆర్ వైద్య సేవకు 500 కోట్ల రూపాయలు. విద్యుత్ సబ్సిడీల కింద 500 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 627 కోట్లు. ఎంఎస్ఎంఈలకు 90 కోట్ల రూపాయలు. దీని ద్వారా 651 చిన్న కంపెనీలకు 6,651 మంది లబ్ధిదారులకు ప్రయోజనం. ఇవన్నీ చెల్లిస్తున్నటువంటి బకాయిలు మొత్తం అంతా కూడా. చూడండి, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే ఇబ్బంది లేకుండా, అంటే కావాల్సిన వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలను చిన్నగా తీరుస్తున్నాడు అనమాట. తినడానికి 10 గంటలు, ఉపవాసం 14 గంటలు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో దాన్ని తీసుకునే సమయము అంతే కీలకం. మీరు బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా 10 గంటల వ్యవధిలో ముగించేసి మిగిలిన 14 గంటలు కడుపును ఖాళీగా ఉంచితే ఆ ఉపవాసం మీకు శ్రీరామరక్ష అవుతుంది. ఇది పరిస్థితి. ఈ రద్దీ సంక్రాంతి స్పెషల్ అంటండి. సంక్రాంతి నేపథ్యంలో పట్టణం వాసులు సొంతూళ్ళ బాట పట్టడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం విశాఖ స్టేషన్లో ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైనే కాకుండా ఇలా పట్టాల పక్కన నిలబడి రైలు కోసం నిరీక్షిస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం. పార్లమెంటరీ అధ్యయన కమిటీ భరోసా. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని సూచన. నిర్మాణ తీరును పరిశీలించిన బృందం. గ్రీన్కో ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిత్రంలో గ్రీన్కో సీఈఓ ఎండి అనిల్ చలమల శెట్టి, సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారులు. చంద్రబాబు చొరవతోనే ఇదంతా సాధ్యమవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఓకే. మేనేజ్మెంట్, హ్యుమానిటీ సైన్సెస్ విభాగం ద్వారా ఉన్నతమైన కోర్సులను అందిస్తున్న కేఎల్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కోర్సుల గురించి రాశారండి. అంతమించి ఏం లేదు అక్కడ. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.
రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ రంగంలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ హబ్తో వచ్చే హరిత హైడ్రోజన్ నుంచి ఎరువులు, రసాయనాలు, అల్యూమినియం, ఉక్కు తయారు చేయనున్నట్లు వివరించారు. ఆయా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పై త్వరలో విధాన పత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. P4 విధానంలో కృషి చేసిన వారికి పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. 500 బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీ కేంద్రాలంట, జనాభా ఆధారంగా ఉద్యోగాలు సర్దుబాటు చేస్తారంట, మిగులు విద్యుత్తును విక్రయించవచ్చు. ఇవన్నీ కూడా చెప్తున్నారండి అక్కడ ఉన్నటువంటి దీని ద్వారా. కాస్మెటిక్ వస్తువులు అందేదెప్పుడు? వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చని అధికారులు. సీఎం ఆదేశించిన విద్యార్థులకు వస్తువులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం, ఇన్నాళ్ళు పెండింగ్లో దస్త్రం. ఆశ్రమ పాఠశాలలోని గిరిజన విద్యార్థులకు కాస్మెటిక్ వస్తువులను అందించాలనే ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. తల్లి బిడ్డ సంయుక్త ఖాతాల్లో డబ్బు వేయాలన్న వైకాపా ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాన్ని మార్చివేయాలన్న మేనమేషాలు లెక్కవేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 543 గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న లక్షల మంది విద్యార్థులకు కాస్మెటిక్ వస్తువులు సకాలంలో అందడం లేదు. గిరిజనులు నివసించే ప్రాంతాలకు దూరంగా వారి పిల్లలు చదువుకునే ఆశ్రమ పాఠశాలలు ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే 2019కి ముందు కాస్మెటిక్ వస్తువులు ప్రభుత్వమే కొనుగోలు చేసి విద్యార్థులకు ఇచ్చేది. వైకాపా ప్రభుత్వం వచ్చి ఈ విధానాన్ని మార్చేసింది. రాజకీయ స్వలాభం కోసం కాస్మెటిక్ ఛార్జీలను విద్యార్థి తల్లి సంయుక్త ఖాతాల్లో తనకు నచ్చినప్పుడు జమ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఖాతాలు లేక ఉన్న సంయుక్త ఖాతాలుగా చేయించుకోలేక చాలామంది లబ్ధికి దూరమయ్యారు. కొందరి ఖాతాల్లో నగదు జమైన విద్యార్థులకు సకాలంలో ఇవ్వలేకపోయారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన విధానం మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయినా మార్పు లేకపోవడంతో నేటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చూడండి, చంద్రబాబు గారు ఆదేశించినప్పుడు అధికారులు దాన్ని సక్రమంగా ఆ ఆదేశాలను పాటించి ఆదేశాలు అమలయ్యేలా చూసినప్పుడు మాత్రమే అందరూ సుఖంగా ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశం ఇచ్చారు, కానీ దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు చేసేటటువంటి లేట్ అంటే జాప్యం ఏదైతే ఉందో అది తీవ్ర నష్టానికి గురి చేస్తుంది అన్నమాట. రాష్ట్రంలో గ్రీన్ కో పెట్టుబడి 50,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు పరిశీలన అనంతరం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం లోకేష్ గారు చెప్పారండి. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధన రుసుముల్ని దశల వారీగా చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకుంటున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ తెలిపారు. 788 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. బోధన రుసుములు బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో మాజీ సీఎం జగన్ ఆటలాడారని మండిపడ్డారు. బకాయిల చెల్లింపు సంతోషదాయకం ఏపీటీఎఫ్. విజయవాడ విశాఖకు బస్సు టికెట్ 4,000 రూపాయలు అంటండి. సంక్రాంతి వేళ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ, ఇష్టానుసారంగా ఛార్జీల బాదుడు పట్టించుకొని రవాణా శాఖ. కానీ ఇలాగుంటే మాత్రం చాలా దారుణం అండి. ఎందుకంటే అవసరానికి వెళ్ళాలి కాబట్టి ఎట్నో గట్ట ఏదో రకంగా చేసి వెళ్దామని చెప్పి బయలుదేరుతారు కానీ ప్రయాణికులు. కానీ వీళ్ళ దోపిడీని ప్రభుత్వం అరికట్టాలి. రవాణా సంస్థలు ఏవైతే ఉన్నాయో రవాణా శాఖ, ఆ శాఖ వారు పట్టించుకొని ఇలాంటివన్నీ అరికట్టితే చాలా సంతోషంగా ఉంటుంది. జనవరిలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, త్వరలో 2వ విడత పరిహారం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ పరిహారం నిర్మిస్తారంట. విద్యుత్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ నుంచి ఊరట. విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈవీ కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి 100% లైఫ్ ట్యాక్స్ మినహాయిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. సూపర్ అండి. లైఫ్ ట్యాక్స్ అయితే లేదంట, కొనుగోలు చేసుకునే వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. మంచి విషయమే. ఆఫర్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆఫర్స్ అండి ఇవన్నీ. విశాఖ ఉక్కులో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తుల ఆహ్వానం.
విశాఖలో మళ్ళీ ఐటీ వెలుగులు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం పన్ను పెంచబోమన్న ప్రధాని హామీతో గూగుల్కు భరోసా. సాగర తీరాన ఐటీ కంపెనీలకు కేటాయించేందుకు భవనాలు సిద్ధం. విశాఖలో మళ్ళీ ఐటీ వెలుగులు చూడబోతుందండి. అంబరాన్నంటిన 100 ఏళ్ల సంబరం. క్రీడాజ్యోతితో తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు. ఢిల్లీ మద్యం విధానంతో 2026 కోట్ల రూపాయల నష్టం కాగాంచిన అండి. మరోసారి రాజకీయ దుమారం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు అంట. రాజధానిలో మట్టి దొంగలు. యంత్రాలతో రహదారి ధ్వంసం, లారీల్లో తరలింపు, కరువైన పోలీసుల నిఘా. పరిస్థితి. ప్రయాణికులకు ఇబ్బంది రానియొద్దు. వారి కోసం అవసరమైతే ప్రైవేటు స్కూల్ బస్సులు వినియోగించండి. పండగ రద్దీ వేళ సీఎం చంద్రబాబు ఆదేశాలు. యుద్ధ ప్రాతిపదికన కదిలిన ఆర్టీసీ యంత్రాంగం. మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారండి నిజంగా. ఓర్వకల్లులో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ 14,000 కోట్లతో ఏర్పాటు. మంత్రి భరత్ వెల్లడి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో 14,000 కోట్ల రూపాయల భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదిరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు జపాన్కు చెందిన ఇటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, మన దేశానికి చెందిన హైడ్రస్ గ్రూపు, బిఎన్ గ్రూపు రాష్ట్ర ప్రభుత్వం మధ్య శనివారం హైదరాబాద్లో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం కుదిరి జరిగినట్లు ఆయన వెల్లడించారు. అది పరిస్థితి. అయితే మంచిది, పెట్టుబడులు అయితే బాగా వస్తున్నాయండి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మా హోటల్ ఆక్రమించారు. పొలాన్ని కబ్జా చేసి కొందరు నా హత్యకు కుట్ర పన్నారు. చంద్రబాబుకు పలువురు బాధితుల ఫిర్యాదులు. 7 కేజీల బంగారమే పరారైపోయింది. 7 కేజీల బంగారమే పరారైపోదామంట. పక్కా ప్రణాళికతో ఉడాయించిన కారు డ్రైవర్. ఉత్తుత్తి కానుకలు, రీఛార్జీలు. సంక్రాంతి వేళ సైబర్ నేరగాళ్ళ ఎరా. లింకు నొక్కితే మీ ఖాతా ఖాళీనే. న్యూ ఇయర్ రీఛార్జ్ ఆఫర్ అంట. నూతన సంవత్సరం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి 3 నెలల రీఛార్జ్ 749 రూపాయలు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా చూడండి, చంద్రబాబు నాయుడు గారి పేరుతోటే మెసేజ్లు క్రియేట్ చేసి మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే 749 రూపాయల రీఛార్జ్ ఉచితం అంటూ ఉత్తుత్తి కానుకలు చెప్పేసి దుబ్బేస్తున్నారంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమగ్ర వివరాలతో ల్యాండ్ హబ్. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు. 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ. ఓఆర్ఆర్ను 10 లేన్లుగా విస్తరించాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? భవిష్యత్తు అవసరాలను పట్టించుకొని కేంద్రం కనీసం 150 మీటర్లతో చేపడితేనే మేలు. హైదరాబాద్ ఓఆర్ఆర్ను చూసేనా నిర్ణయం మార్చుకోవాలి. కోడి పందాలకు జబర్దస్త్ ఏర్పాట్లు. బరి ఏర్పాట్లు. చిరుధాన్యాలు చిక్కిపోతున్నాయి. సౌర పలకాల పరిశ్రమ ఏర్పాటుపై రిలయన్స్ పవర్ ఆసక్తి. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో భూములను పరిశీలించిన అనిల్ అంబానీ. రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ గ్రూపు సీఎండీ అనిల్ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పర్యటించారు. దీంతో అచ్యుతాపురం సెజ్లో మరో భారీ పరిశ్రమ రాబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మంచిది. తెలంగాణ ప్రజలను హేళన చేయలేదు. సినీ నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఫిదా, బలగం సినిమాలు తీసిన నేను ఈ రాష్ట్రాన్ని, ప్రజలను ఎందుకు హేళన చేస్తాను? నా మాటలు ఎవరినైనా మనస్తాపానికి గురి చేసి ఉంటే క్షమించమని కోరుతున్నానని సినీ నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో శనివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ వాసిగా ఈ సంస్కృతిని అభిమానించే వ్యక్తిని
నా మాటల వెనుక ఉద్దేశం అర్థం చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రాజకీయాలతో సంబంధం లేదు. సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ తెలుగు సినిమాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కొన్ని సూచనలు చేశారు. ఆ ప్రభుత్వంతోనూ కలిసి పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తా అని దిల్ రాజు పేర్కొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి. శ్రీవారి ఆలయం ఎదుట కుటుంబ సమస్యతో జస్టిస్ వి గోపాలకృష్ణారావు. ₹24,000 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకే నీళ్లు, పైగా ఏటా వేల కోట్ల రూపాయల నిర్వహణకే. డిస్ట్రిబ్యూటర్ల పిల్ల కాలువలు ఎక్కడ? హంద్రినీవాగ్ గాలేరు నగరి దుస్థితి ఇది. హంద్రినీవాగ్ గాలేరు నగరి పథకాలపై ఖర్చు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు. మొత్తం 9.4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం లక్ష్యం. ఇంతవరకు కేవలం 1,00,000 ఎకరాలకే నీళ్లు అందుతున్నాయి. అసలు ఎంత ఆయకట్టుకు ఏడాది ఎంత నీరు ఇచ్చారన్న లెక్కలను జలవనరుల శాఖ రూపొందించలేకపోతుంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించిన డిస్ట్రిబ్యూటరీలు పిల్ల కాలువలు తవ్వక సీమ ఆయకట్టు వెలవెలబోతుంది. అది పరిస్థితి. తొక్కిసలాట బాధితులకు పరిహారం పంపిణీ. చెక్కులు అందుకున్న బాధితులతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, బోర్డు సభ్యులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు. క్షతగాత్రుల్ని గంటలో తరలిస్తే ₹5,000. ఉత్తమ ప్రాణదాతకు ఏటా ₹1,00,000. కేంద్ర పథకం గుడ్ సమరిటన్తో ప్రయోజనాలు. బాధితులను గోల్డెన్ ఆఫర్లో ఆసుపత్రికి చేర్చే వారికి చట్టపరంగా రక్షణ. తులసిబాబు అనుచరుల కోసం వేట. ప్రకాశం ఎస్సిపి కార్యాలయం వద్ద పోలీసులపై దౌర్జన్యం చేసిన నిందితులు అందరినీ గుర్తించిన పోలీసులు, పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు. వివేక స్ఫూర్తి విజయదీప్తి. బలమే జీవనం, బలహీనతే మరణం. మొదట లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత ఆచరణలో పెట్టే మార్గాలను అన్వేషించాలి. నీ వెనక ఏముంది, ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముందనేది ముఖ్యం. లక్ష్య సాధనలో 1000 సార్లు విఫలమైనా మరొకసారి ప్రయత్నించు. స్వామి వివేకానంద గారి మాట్లాడండి. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. ధరలు దడదడ, వ్యాపారం వెలవెల. ఈ ఏడాది అంతగా కనిపించని సంక్రాంతి సందడి. చుక్కలను అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు. గతేడాది సంక్రాంతితో పోలిస్తే భారీగా పెరిగిన వైనం. వంట నూనెలపై లీటర్కు ₹30 నుంచి ₹40 పైగా వాత. కిలో ₹56 నుంచి ₹75 మధ్య బియ్యం. 3.5 రెట్లు పెరిగిన వెల్లుల్లి. పప్పుల ధరలు కిలోకు ₹30 నుంచి ₹50 పెరిగిన పరిస్థితి. గతంతో పోలిస్తే పడిపోయిన వ్యాపారాలు. వస్త్ర దుకాణాల్లో 75% అమ్మకాలు ఢమాల్. సగానికి సగం పడిపోయిన బంగారం కొనుగోళ్లు. గత ఏడాదితో పోలిస్తే సగం అమ్మకాలు కూడా లేవంటున్న కిరాణా వ్యాపారులు. పెంకుటింటికి భారీగా బిల్లు శీర్షిక కథనంతో శనివారం సాక్షి ప్రధాన సంచికలో వచ్చిన కథనంతో విద్యుత్ అధికారులు పాతపాడేరుకు శనివారం ఉదయాన్నే పరుగులు పెట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడే బాదుడు. అక్కడ చేపలు పట్టాలంటే చంపాల్సిందే. బాంబులేయడం, కరెంటు షాక్ ఇవ్వడం, రసాయనాలు కలిపి విషప్రయోగం. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇవే పద్ధతులు. తద్వారా ఆక్వా రంగానికి అపార నష్టం. మరి నష్టం ఉండదా? బాబు బినామీ ముఠా గుప్పెట్లో శ్రీవారి ఆలయం. తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీడీటీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం. వీరికి ఫైబర్ నెట్ కుంభకోణం ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణే నాయకుడు. కీలక పాత్రధారులుగా లోకేష్ సన్నిహితులు లక్ష్మణ్, చందు, తోట. ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే టీటీడీలోకి చొరబాటు. భక్తుల సొమ్ముతో టీటీడీలో వీరికి ఛాంబర్, ప్రత్యేక సౌకర్యాలు. క్యూ లైన్లు, దర్శనాలు, ప్రసాదాలు అన్నీ ఆ ముఠా ఆధీనంలోనే.
ఆ ముఠా తొలి ప్రయోగమే వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూ లైన్ల నిర్వహణ. అనంతరం తిరుమల క్యూ లైన్ల బాధ్యత అప్పగించడమే లక్ష్యం. వికటించిన బాబు ముఠా ప్రయోగం, 6 మృతి. వెంటనే తిరుమల నుంచి జారుకున్న బాబు ముఠా. దీన్ని కప్పిపుంచేందుకే తిరుమల అధికారులపై బాబు చిందుల డ్రామా. మేళాకు వేలాయే. సరికొత్త ప్రచారం. ఏఐ రాకతో రూపుమారిన బిజినెస్ మెసేజింగ్. ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్ను ఆశ్రయిస్తున్న కంపెనీలు. ఆర్సిఎస్ బెవరేజెస్ ఏఐ చాట్ బోట్స్కు పెరుగుతున్న ఆదరణ. సాధారణ మెసేజ్లతో పోలిస్తే 90% చదువుతున్న బిజినెస్ మెసేజ్లు. దీంతో దేశంలో వేగంగా విస్తరిస్తున్న బిజినెస్ మెసేజింగ్ వ్యాపారం. ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడే బాదుడు. సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అవేనండి. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. మహాకుంభమేళాకు వేలాయే. మా వాళ్లే వదిలేయ్, వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండ. ఉమ్మడి కష్టాల్లో విచిత్ర బంధం. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం. పీడీ యాక్ట్ పెట్టి అక్రమార్కుల వెన్నుల్లో భయం పుట్టిస్తాం. ఇది సీఎం చంద్రబాబు హెచ్చరిక. ముఖ్యమంత్రి హెచ్చరిక టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది, వైసీపీ నేతలకు కాదు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇలాగే ఉంది. జగన్ జమానాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు అక్రమంగా కొండలు భూములు తవ్వి మట్టిని ఎత్తుకెళ్లిపోయారు. కూటమి సర్కారు వచ్చాక ఫిర్యాదులు రావడంతో గనుల శాఖ అధికారులు అక్రమార్కులను గుర్తించారు. వైసీపీ నేతల వల్లభనేని వంశీ, ప్రధాన అనుచరుడు కె సతీష్ మట్టి మైనింగ్పై 35 కోట్ల రూపాయలు, మాజీ మంత్రి కొడాలి అనుచరుడు మైనింగ్పై 40 కోట్ల రూపాయల పెనాల్టీ వేయాలని నివేదికలు సిద్ధం చేశారు. అయితే గనుల శాఖతో సంబంధం లేని ఓ టీడీపీ మంత్రి వారికి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వల్లభనేని వంశీ అనుచరుడు కె సతీష్ అక్రమమైన ఆగడం లేదు. తవ్వకాలు జరిపేది తిరువూరు నియోజకవర్గంలో అయితే ట్రాన్సిట్ పర్మిట్లు చూపుతుంది నూజివీడు నియోజకవర్గంలో. దీనికి కూడా తెరవెనుక సారథి సదరు మంత్రి గారే. అధికారులు అక్రమ మైనింగ్ లారీలకు పట్టుకుంటే వెంటనే మంత్రి రంగంలోకి దిగిపోతారు. స్వయంగా ఫోన్ చేసి లారీలను విడిపిస్తున్నారు. ఇదండి పరిస్థితి. మరి ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి, తప్పదు. రాళ్లసీమలో పవర్ ప్రాజెక్ట్ అద్భుతం, సీఎం చంద్రబాబు విజన్కు నిదర్శనం. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రోత్సాహం, దేశానికి ఐఆర్ఈపీ తలమానికం. ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 మందికి ఉపాధి. అటవీ వివాదం త్వరలోనే తొలగిపోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ వ్యూ. స్వయంగా కారు నడుపుతూ టన్నుల పనుల పరిశీలన. రిజిస్ట్రేషన్లకు బ్లాక్ చైన్ సాంకేతికత. వ్యవస్థల ఏకీకరణతో సురక్షిత లావాదేవీలు, భూముల సమాచారం కోసం మొబైల్ యాప్. ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి. నకిలీ బెడత తగ్గుతుందని సర్కారు అంచనా. కొక్కరోకో కాలు దువ్వుతున్న కోళ్ళు, సిద్ధమైన బొర్రలు. కోళ్ల పందాల గురించి అండి, సంక్రాంతి కదా. బకాయిలు క్లియర్ అంట. బకాయిలు మొత్తం క్లియర్ కాదు, బకాయిలు అయితే క్లియర్ అవుతున్నాయి.
ఢిల్లీ మద్యం విధానంతో 2026 కోట్ల రూపాయల నష్టం అంట. 66,000 మంది శ్రీకొండ. రాష్ట్రంలో తొలిసారిగా మూర్ఛకు శస్త్రచికిత్స. టీటీడీ ఉద్యోగిపై దాడికి యత్నించిన చిరుత. ఆర్కే ప్రత్యేక కథనం. ఇవ్వండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.